भारत माता की, भारत माता की। రెండోసారి ఎందుకు చెప్పానంటే మొదటిసారి చెప్పని వారు చెప్తారేమో అనే అభిప్రాయంతో, కానీ మొదటి వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే చెప్పారో రెండోసారి కూడా వాళ్ళు చెప్పారు. చెప్పని వాళ్ళని చెప్పొచ్చు కదండి. ఈరోజు భరతమాత భిక్షనే కదా ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ సింగపూర్ టౌన్షిప్ లో రథయాత్ర జరుగుతున్నది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ప్రశాంతంగా పొద్దు నుంచి ఉండి సాయంత్రానికి బయటకు వచ్చి ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నామంటే ఆ తల్లి మనకు పెట్టిన భిక్ష. ఈ నేల మనల్ని ఇంత చల్లగా చూసుకుంటున్నది కాబట్టి మనం అందరం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఈ నేల పైన పుట్టినాం కాబట్టి. అట్లా కాకుండా కొంచెం అటో ఇటో జరిగి ఆ పాకిస్తాన్లను లేదా ఆఫ్ఘనిస్తాన్లను లేదా ఇటు కొంచెం వచ్చి బంగ్లాదేశ్లను మనం పుట్టుంటే మరి ఆ జగన్నాథుడి రథయాత్ర ఇంత అంగరంగ వైభవంగా మనం చేసుకునేటోళ్ళమా? చెప్పొచ్చు మీరు సమాధానం. చేసుకునేటోళ్ళమా? లేదు కదా. అందుకోసం ఖచ్చితంగా మనం మన భూమికి, మన నేలకి, తల్లికి జై కొట్టాల్సినటువంటి బాధ్యత మనది. ఒకసారి అందరం కొడదాం, రెండు చేతులు పైకని. భారత్ మాతా కీ. ఎంత అద్భుతంగా ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పిన బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పటి మన దేశమే, ఒకప్పటి మన అఖండ భారతదేశమే. కానీ ఏం చేస్తాం? మన మీద జరిగినటువంటి దాడులు, మన రాజకీయ నాయకుల కుట్రలు మన దేశాన్ని విభజించేలా చేసినాయి. ఆ దేశాన్ని ముక్కలుగా చేసినప్పటికీ స్టిల్ ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఇంకా బ్రతకరిన నాయన అని చెప్పేసి మనకి ఆ తల్లి దీవెన ఇస్తున్నది. కాబట్టి మనం ఈరోజు అందరం కూడా ఇక్కడ పూరి జగన్నాథుని రథయాత్ర చేసుకోవడానికి ఇంత సురక్షితంగా ఉన్నాం. మనం ఈరోజు మన దేశంలోనే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కొంచెం ముందుకు పైకి పోతే కాశ్మీర్ అనగానే మనం పుస్తకాలలో చదివినాం, భూతల స్వర్గంలా ఉంటది కాశ్మీరం అని చెప్పేసి. ఒకప్పుడు చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటున్నాయి అక్కడ. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏం జరిగింది? పహల్గామ్ అటాక్ జరిగింది. ఎవరి మీద జరిగింది? హిందువుల పైన జరిగింది. ఎందుకు జరిగింది? హిందూ అయినందుకు నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని చంపేసారు. అంటే ఇప్పటికీ మనం మాట్లాడుతూ ఉంటాం, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మనం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మరి స్వతంత్రం ఈ దేశంలో ఉన్న హిందువులకు రాలేదా? ఈ దేశంలో ఉన్న హిందువులకు కూడా స్వతంత్రం వచ్చింది. దేశానికి స్వతంత్రం వచ్చిందంటే దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు స్వతంత్రం వచ్చినట్టే. కానీ వచ్చినప్పటికీ ఇప్పటికీ నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని మరి చంపుతున్నారంటే మనం ఎక్కడ బ్రతుకుతున్నట్టు? ఎందుకు అట్లా జరుగుతున్నట్టు? అది ఆలోచించాల్సిన బాధ్యత మనకున్నది. దయచేసి క్షమించాలి. పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంటే వీడు వచ్చి ఈ దేశం అంటా ఉన్నాడు, భరతమాత అంటా ఉన్నాడు, నా తల్లికి జై అంటా ఉన్నాడు, ఏందిరా ఇదంతా అని అనుకోకున్నాము. ఎందుకంటే ఇట్లా ఆలోచించలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, ఈరోజు మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అక్కడ ఒక్కసారి ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నెక్స్ట్ దేవీ నవరాత్రులు వస్తూ ఉన్నాయి, దేవీ నవరాత్రులు వస్తూ ఉంటే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు మనవి. అరే భారతీయులు, హిందువులు అమ్మవారికి నవరాత్రులు చేస్తారు కానీ ఆడపిల్లల పైన అఘాయిత్యాలు చేస్తారు వీళ్ళు అని. ఆ ఫోటో మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఆకృత్యాలు పెరుగుతున్నాయి. మనకు మన మనసు ఉన్నది, మనకు అనిపిస్తూ ఉన్నది, నా తల్లి ఉన్నది, నా చెల్లి ఉన్నది, నా భార్య ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ బాగుండాలి,
బాగుండాలి అనే కోరిక అనిపించి ఆ ఫోటో చూడగానే అరే నిజమే కదా, నా దేశంలో అమ్మవారిని పూజిస్తారు కానీ ఆడవాళ్ళని హింసిస్తున్నారు అనే భావన మనకు కలుగుతుంది. ఆ ఫోటో తీసుకొచ్చి మనం స్టేటస్లు పెడతాం, ఫేస్బుక్లో కనపడంగానే షేర్లు కొడతాం, మన ఫ్యామిలీ గ్రూప్లలో వాటిని షేర్ చేస్తాం, దాని కింద 10 మంది లైక్ కొడతారా అన్న? కానీ ఒక్కసారి మన దేశం దాటి బయట ఏం జరుగుతున్నదో మనం చూసే ఆలోచన ఎప్పుడన్నా చేస్తున్నామా? ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటిదని మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? ఈరోజు ఆ రథం మీద ఎవరెవరున్నారు అన్న చెప్పొచ్చు, మీరు అందరూ చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, మీరు చాలాసార్లు చేసిరంట రథయాత్ర. ఇక్కడ ఆ రథం మీద ఎవరెవరున్నారు? ఓకే, దానిలో సుభద్రమ్మ కూర్చున్నది చాలా పదిలంగా. మీరు తిరుగుర్రి, ప్రపంచం మొత్తం తిరుగుర్రి, ఏ దేశమన్నా తిరుగుర్రి. ఆడవాళ్ళని పూజించే సంస్కృతి ఎక్కడ ఉన్నది? పోనీ శక్తి అంటా ఉంటాం మనం, ఏది పురుష ఆధిక్యత ఉంటుంది మీ దగ్గర. ఒక స్వామికి భార్య అయింది కాబట్టి ఆ శక్తిని మీరు పూజిస్తున్నారు అనే మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు మన మధ్యలో కొంతమంది. కానీ సుభద్రమ్మ ఎవరక్కడ? సోదరి. అంటే సనాతన ధర్మంలో నీ చెల్లిని కూడా పూజించమని చెప్తున్నది మన ధర్మం. నీ తల్లిని పూజించు, నీ చెల్లిని పూజించు, నీ భార్యని పూజించు, సాటి ఆడదానిని ఒక శక్తిలా చూడు, ఒక తల్లిలా చూడు అని చెప్తున్నటువంటి మతం అనే రంగు మనకు పూసి ధర్మం నుంచి మనకు దూరం చేసి, మతం అంటే ఏంటిది? ఒక అటు అదే అన్న మనకు తెలియదు. మతం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనకు దూరం చేసి మనం చెప్పకుండా, మనది సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం, ఒక అత్యున్నతమైన వ్యక్తిగా నువ్వు ఎట్లా బ్రతకాలనో తెలిపేది సనాతన ధర్మం. ఏది చెప్పలేదు ఈ ప్రపంచం మీద సనాతన ధర్మం చెప్పినట్టు గొప్పగా ఒక మనిషి ఎలా బ్రతకాలో. అందుకోసం మీరు ఒక్కసారి చూడండి, గూగుల్ అందరూ వాడతారు, ఇక్కడ అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే కొంచెం లాంగ్ అయిందా మైకనా? ఓకే, ఎస్, కెమెరా ఇటు తిప్పుకోబా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంది చేతుల్లో మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్స్లో ఒకసారి మీరు చెక్ చేయాలి. మనం మాట్లాడుతున్నాం కదా, ఆడవాళ్ళ పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి నా దేశంలో. ఏమన్నా మీరు హిందువులు భరతమాతను తల్లి అంటారు, ఈ భూమిని తల్లి అంటారు, గంగను తల్లి అంటారు, అన్నింటినీ తల్లి అంటారు. కానీ ఒక సాటి ఆడదాన్ని మీరు తల్లిగా చూడలేకపోతున్నారు. ఒకసారి మీరు కంపేర్ చూడుర్రి. సాటి ఆడవాళ్ళని తల్లిగా కాదు శక్తిగా కూడా చూస్తున్నది నా భరత భూమి. ఈ భరత భూమి పైన పుట్టినటువంటి నా సోదరు. ఒక్కసారి మీరు చూడండి, గూగుల్ ఉంది కదా, వేరే దేశాలల్లో స్త్రీల పైన ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. మనందరికి ఇన్స్పిరేషన్ ఏంటి? కొంచెం చదవంగానే ఫ్లైట్ ఎక్కాలి, అమెరికా పోవాలి, జాబ్ కొట్టాలి, 2-3 లక్షల ప్యాకేజ్, 2-3 లక్షలు ఇప్పుడు ఎడికెళ్ళి అవుతున్నాయి. 7 సింగపూర్ టౌన్షిప్ లో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే ఎంతమ్మా? కోటి కూడా వస్తుందో రాదు నాకు తెలిసి. కోటి ఎడికైతున్నది, కోటికి కూడా అవుతలేదు ఇప్పుడు. అంత పెద్ద పరిస్థితి తయారైంది. సో అమెరికాకు పోయి కోట్ల జాబ్ కొట్టాలి. మనందరికీ అమెరికా అంటే ఇన్స్పిరేషన్ కదా. ఒకసారి అమెరికాలో స్త్రీల పైన అఘాయిత్యాలు ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి. మనకున్నటువంటి మన చుట్టుపక్కల ఉండేటటువంటి ఈ యొక్క ముస్లిం కంట్రీస్లలో ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటి స్వేచ్ఛ గురించి ఒకసారి మీరు చూడండి, చూసే ప్రయత్నం చేయండి, కంపేర్ చేయండి. మన కంపారిజన్ అంటే చాలా ఇష్టం కదా. పుట్టినప్పటి నుంచి మనం కంపేర్ చేస్తూ ఉంటాం. అరే పక్కింటోడు అట్లున్నాడు, మా వాడు ఇంటున్నాడు, వాడు చదువుతున్నాడు, వీడు చదువుతలేడు, వాడికి మార్కులు వచ్చినాయి, వీడికి మార్కులు రాలేదు, వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, వీడు చేస్తలేడు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ కంపారిజన్ ఎందుకు వచ్చింది? ఇంత కంపారిజన్ చేసి 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 మన పూర్వకాలను మనం ఏం చేస్తున్నామంటే ఎవరి కోసమో పని చేసేటట్టు తయారు చేస్తాం. ఇంత కంపేర్ చేస్తాం. పోనీ మన ప్రయోజకుడు అంటే ఏంటిది మన ఉద్దేశంలో? అరే నువ్వు చదువురా బిడ్డ, అమ్మ నువ్వు చదువు తల్లి, బాగా చదివి ₹1,00,000 జాబ్ కొట్టాలి బిడ్డ, ఫస్ట్ లేదు 10 లక్షల జాబ్ కొట్టాలి, అమెరికా పోయి కోటి సంపాదించాలి. ఈ మధ్య మాట్లాడుతున్నా నేను చాలా మంది NRIs తో కూడా, వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కేవలం 2 సంవత్సరాలు అమెరికాకు పోయి ఇక్కడికి రావాలనుకుంటున్నారంట. కానీ ఒకసారి పోయిన తర్వాత రాబోద్దేశం లేదు, మళ్ళా హార్ట్ అయిపోతున్నారు. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా
వేరే ఎవడో వచ్చి ఈరోజు మన రోబోట్లు తయారైతాయి కదా, రోబోట్ అయితే ప్రోగ్రామింగ్ ఏం చేస్తే ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం అది తిరుగుతూ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లనే మనం కూడా మన పైన దాడులు చేసి వానికి అనుగుణంగా మన కరికులం వ్యవస్థను కూడా మార్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేస్తే వాని దగ్గర పని చేయడానికి మనకి ఏమేమి కావాలి అనేది మన స్కూళ్ళలో చూపిస్తే అవి చదివి వారికి అనుగుణంగా మనం బ్రతుకుతున్నాం. దీంట్లో ఎవరు మినహాయింపు కాదు, ఎవరు మినహాయింపు కాదు. ఎందుకంటే ఇది కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన పైన జరిగినటువంటి దాడి. ఏదో ఒక రోజున మారాలి, ఒక మనిషి మార్చాలి అంటే అవ్వదు. మరి ఇన్ని దాడులు జరిగినా, ఇంత మన బ్రెయిన్లు మారిపోయినా స్టిల్ ఈ రోజు ఇక్కడ ఈ జగన్నాథుడి రథయాత్ర చేయడానికి ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే వాడు సక్సెస్ అయినా మనం సక్సెస్ అయినా, మన పైన కుట్ర పన్నిన వాడు సక్సెస్ అయిందా, లేదు ఈ దేశంలో పుట్టిన మనం సక్సెస్ వైపు నడుస్తున్నామా అంటే ప్రతి దేవాలయాన్ని ధ్వంసం చేసిరమ్మా. ఎందుకు ధ్వంసం చేసిరంటే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని దూరం చేసే ప్రయత్నం చేసిర్రు, మన ఆచారాన్ని సాంప్రదాయాన్ని దూరం చేసే ప్రయత్నం చేసిర్రు, గురుకుల వ్యవస్థను పూర్తిగా మన వ్యవస్థ నుంచి తరలించేసిర్రు, తీసేసిర్రు. మనం మెటాఫిజిక్స్ అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఒక్కొక్కసారి మన భగవద్గీత చదివితే దాంట్లో కనబడతా ఉంటారు మీకు మెటాఫిజిక్స్. అమ్మ ఇదేంటిరా, ఎప్పుడు చెప్పిండు భగవద్గీత కృష్ణ పరమాత్ముడు అర్జునునికి? ఎప్పుడు వచ్చింది మెటాఫిజిక్స్? గూగుల్ మీద ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఆయన ఎవరో అరిస్టాటిల్ ఈ మధ్య కాలంలో కనిపెట్టిన మెటాఫిజిక్స్ అని చెప్పేసి, అది కూడా అరిస్టాటిల్ కూడా అవునో కాదు, అటువంటి శాస్త్రవేత్తలు ముగ్గురు నలుగురు ఉండే అరిస్టాటిల్ పేరు మాత్రం కొంత ముందుగా కనబడుతున్నది అని గూగుల్ చెప్తాడు. ఒకసారి మీరు భగవద్గీత తీసి పూర్తిగా చదివి అసలు మెటాఫిజిక్స్ అంటే ఏందో అర్థం చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు చెప్పిండయ్యా వాటన్నిటినీ దూరం చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో చాలా మటుకు వాళ్ళు సఫలమయ్యారు, కానీ ఒక్క దగ్గర సఫలం కాలేకపోయారు. ఏంటిదంటే దేవాలయం, ఆలయం. ఆ స్వామి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నాం అని ఒక ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పాలి. వేడుకున్నారు చెప్తారా? ఈ మైక్ వచ్చే ఇబ్బంది పెడుతుందా? మైక్ అన్నా ఫోన్ మాట్లాడుతున్నాం, మీరు సమాధానం చెప్పాలండి. ఒకటి ఇప్పుడు ఇదే క్షమించాలి, అట్లాంటిది జరగవద్దు. కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా మనం రథయాత్ర చేస్తున్నాం కదా, ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు ఇక్కడికి వచ్చి రథయాత్ర ఇక్కడ మీరు చేయొద్దు, మాకు ఇబ్బంది అవుతా ఉన్నది మైకులతోటి, మీరు చేస్తే మిమ్మల్ని ఏదంటే చేస్తాం అని చెప్పి వస్తే ఈ రథయాత్ర ముందుకు సాగుతుందా, ఇక్కడనే ఆగుతుందా? సాగుతుందని ఈ తల్లి చెప్తున్నారు. ఏ వెనుకున్నాడు ఒక్కరు చెప్తే కానీ మన దౌర్భాగ్యం. ఎందుకు ఇంత పిరిగితనం మన లోపల? సాగుతుందా అన్న ముందుకు? సాగుతుందా? ఆయన చెప్పింది అదే. భగవద్గీత మనం పక్కన పడేసినాం కాబట్టి పిరిగితనం ఆవగించింది మన లోపల. భగవద్గీత అనగానే మనం అందరం అంటా ఉంటాం, ఎక్కడ చెప్పిందమ్మా భగవద్గీత? స్వామి శ్మశానంలో చెప్పినాడు, లేకపోతే దేవాలయంలో చెప్పినాడు, లేకపోతే మన ఇంట్లో పూజ గదిలో చెప్పిండా? కురుక్షేత్రంలో కొన్ని లక్షల మంది సైన్యం అక్కడ ఉంటే యుద్ధం చేయి అర్జునాలే అని చెప్పిండ్రు. యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు, అయ్యా స్వామి నాకు రైత లేదు బావా, నేను చేయలేను, ఇక్కడ అందరు నా ఊళ్ళో ఉన్నారయ్యా, నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి యుద్ధ పరికరాలను తీసి కింద పెడతా ఉంటే, ఏం అర్జున క్లైబ్యం ఏమన్నా ఆవగించిందా నీకు? క్లైబ్యం అంటే అటు ఇటు కానితనం అంటా ఉంటాం కదా, అదే మన నీకు ఆవగించిందా? ఎందుకయ్యా యుద్ధం చేయాలి? ఎవరిక్కడ నీ వాడు, నీవు ఎవరు లేరు ఇక్కడ. ధర్మమా అధర్మమా? నువ్వు ధర్మం వైపు నువ్వు, అధర్మం వైపు నువ్వు. అధర్మం వైపు ఉంటే లే యుద్ధం చేయి, అధర్మాన్ని ఓడించు, నీ కోసం కాదు నీ గురించి బ్రతుకుతున్న వాళ్ళ కోసం అని ఆయన చెప్పిండు. కానీ అటువంటి భగవద్గీతని మనకు దూరం చేస్తున్నాం. మన ఇళ్ళలో ఎంత అన్న, ఇక్కడ ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత ఉన్నదో ఒక్కసారి చేయలేస్తారా? ఒక్కసారి అమ్మ మీరు కూడా లేపొచ్చు, అన్న అన్నందుకు మళ్ళీ మమ్మల్ని అడగలేదు అనుకోకూడదు. ఓకే, ఆ భగవద్గీత పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయలేమన్నామా? ఇది మన పరిస్థితి, ఇది మన పరిస్థితి. మీరు ఎక్కడైనా చూడండి, మన దేశంలోనే దాదాపుగా 140 కోట్లు అంటారు, కానీ 150 కోట్లకు మించిపోయారు జనాలు. 150 కోట్లకు మించిపోయారు.
వేరే మతాల దగ్గరికి పోయి అడుగుర్రి, మీ పవిత్ర గ్రంథం ఏంటిది, నువ్వు చదివినవా, నువ్వు దాన్ని ఆచరిస్తున్నావా, నీకేం చెప్తున్నది? ప్రతి ఒక్కరు చదువుతారు. చదువుడే కాదు, మా స్కూళ్ళల్లో కూడా వినిపిస్తా ఉంటారు వీటిని. మా ప్రీచర్స్ కూడా మాకు నేర్పుతా ఉంటారు. దానిలో ఏముండదు. మా భగవంతుడు మాకు ఎవరైతే చెప్పారో ఆయన మాత్రమే దేవుడు, మిగిలిన అందరూ దేవుడు కాదు. ఒకవేళ వాళ్ళని ఎవరైనా ఆచరించే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మాకు శత్రువులే. మనకి ఎప్పుడన్నా మన హిందువులు చెప్పిర్రా ఈ మాట? దేవుడిని మొక్కుమని చెప్తానే ఈ మధ్య కాలం అసలు ఎందుకు దేవుడిని మొక్కాలి అనే పిల్లలు తయారవుతా ఉన్నారు మన దగ్గర. బొట్టు పెట్టుకోవాలి అంటే ఏమొస్తుందన్నా, బొట్టు పెట్టుకుంటే అవసరమా ఇప్పుడు అనే వాళ్ళు మన ముందు తయారవుతున్నారు. మరి ఎందుకంటే కేవలం ఒక రోజు 2 రోజులు జరిగినటువంటి కార్యక్రమం కాదు. బొట్టు పెట్టుకోవడం ద్వారా ఏదో వస్తుందా మాకు అని ప్రశ్నించవచ్చు. సమాధానం మీకే తెలుస్తుంది. పెట్టుకుంటే ఏమొస్తుందో అది చెప్పాలంటే కొంచెం పెద్దగా అవుతుంది. ఇప్పుడు వేదిక మీద ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు ఒకటి మాత్రం ఖచ్చితంగా నిజం, మనం పాటించాల్సినటువంటి వాస్తవం. ఆ పూరి జగన్నాథుడి సాక్షిగా అమ్మా, మీరు మీ తర్వాత అంటే మన పూర్వీకులు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 700-800 సంవత్సరాలు అయిందంటా ఉంటారు పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమై. మరి 700-800 సంవత్సరాల్లో మన దేశం పైకి ఎంతమంది దాడి చేసారు, ప్రాణాలు తీసిండ్రు, మానాలు తీసిండ్రు, మన భూమి లేకుండా పోయారు. ఒకప్పుడు వజ్రాలు ఇట్లా పోతుండే, అమ్ముతుండే ఇట్లా మార్కెట్లలో అని చెప్తారు, అది విన్నాం మనం. ఈ రోజు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒకప్పుడు మన జీడిపి ఎంతో గొప్పగా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉన్నది? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం? ఎంత లాక్కుని పోయినా ఆ రథయాత్ర ఇంకా కొనసాగుతున్నది. అంటే ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఇంటి పూర్వీకులు ఆ రోజు నా ధర్మం కంటే ఏది గొప్పది కాదు, నా ధర్మం కంటే నా ప్రాణం గొప్పది కాదు, నా మానం గొప్పది కాదు, నా ఆస్తులు గొప్పవి కావు అనుకుని ప్రాయంగా వాళ్ళ ప్రాణాలను, మానాలను, ఆస్తులను ఇట్లా వదిలేసి ఆ ధర్మాన్ని మనకు భిక్షగా వేసింది. ఇట్లా అరే బ్రతుకుడిలా, ఈ ధర్మాన్ని నా ప్రాణ త్యాగం చేసి మీకు ఇస్తున్నా. ఎందుకు మరి ఆ ప్రాణం కూడా పోతే పోని అనుకునేంత ధర్మంలో ఏమున్నది? వచ్చిన ఈరోజు మన దేశంలో చూస్తా ఉంది, ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మారలే కదా, మనోళ్ళు ఎందుకు మారలే? వాళ్ళ పూర్వీకులు కొట్టిర్రు, వాళ్ళ పూర్వీకులు బెదిరించారు, వాళ్ళ ఆస్తుల్ని లాక్కున్నారు. మారతావా మారవా అని కత్తి పెట్టిర్రు, పీక మీద వాళ్ళు మారారు. మరి మనోళ్ళు ఎందుకు మారలే? జీవితం ఎంతకాలం బ్రతుకుతామన్నా? మహా అంటే ఈ రోజుల్లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకోర్రి, అప్పట్లో 100-120 అనుకోర్రి, మాక్సిమం 120 ఏళ్ళ బ్రతుకు అయిపోతుంది. ఆ తర్వాతకి ధర్మం ఉంటే ఏంది, ఒక్క లేకపోతే నాకేంది అని చెప్పి అనుకోవచ్చు కదా. అట్లా అనుకోకుండా వాళ్ళ ప్రాణాలను పోతని అని అట్లా వదిలేసి ఆ ధర్మాన్ని మన చేతులు ఎందుకు పెట్టిర్రు అంటే సనాతన ధర్మం మాత్రమే చెప్పింది సర్వే జనా సుఖినో భవంతు అని, లోక సమస్త సుఖినో భవంతు అని. ఇంకా ఏ మతం చెప్పలేదు, కేవలం మన ధర్మం చెప్పింది. కాబట్టి నా కొడుకు బాగుండాలి అంటే నా ధర్మం బాగుండాలి, నా కొడుకు ఆ తర్వాత పుట్టినవాడు బాగుండాలి ఈ దేశంలో అంటే నా ధర్మం బాగుండాలి. ఒక్కసారి నా ధర్మం మిస్ అయితే నా కొడుకుల కోసం నేను కూడబెట్టినటువంటి ఆస్తులు, పాస్తులు, బంగారంలో ఉండే దస్తావేజు, బంగారం అంతా కూడా రాత్రికి రాత్రి మాయమైతాయి. రాత్రికి రాత్రి దోచుకొని పోతారు, నా కొడుకులను, నా కూతులను చంపుతారు. అట్లా చంపకుండా ఉండాలి అంటే ఈ పిల్లలు ఇంతకుముందు ఎంత అత్యద్భుతంగా డ్యాన్స్ చేసారు. వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం అందరం ఆలోచించేది. మనం ఏం చేసినా, మనం ఎంత సంపాదించినా, మనం ఎటు తిరిగినా అంతే కదా. మీకు ఉండే చాలా మంది తల్లులు ఏదైనా అద్భుతమైనటువంటి కర్రీ చేస్తే, కూర ఏదైనా ఇంట్లో చేస్తే, మీ పిల్లలు ఆ రోజు ఇంట్లో లేకపోతే సాయంత్రం వస్తే తక్కువనే ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోర్రి, అరే పిల్లలకు పెట్టాలి అని చెప్పేసి ఆ కూరను కూడా దాచిపెడతాం. ఆ టక్కున చూస్తే మనం పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నా పిల్లల పైన ఉండేటటువంటి ప్రేమ తల్లికి అటువంటిది, నా కింద పడలేదు పట్టుకోబట్టు అటువంటిది పిల్లల పైన తల్లికి ఉండే ప్రేమ. మరి మనం అరగంట సేపు కష్టపడి వండినటువంటి కూర గురించి మనం అంత ఆలోచిస్తా ఉంటే
వాని బ్రతుకు దిశానిర్దేశం చేసేటటువంటి మన ధర్మం గురించి మనం ఎంత ఆలోచించాలి, మన పిల్లలకు మనం ధర్మం గురించి ఎందుకు చెప్పాలి. మనం మాట్లాడుతూ ఉంటాం ధర్మాన్ని కాపాడాలి, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడేంత సీన్ ఎవరికి లేదు. ధర్మాన్ని ఆచరిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఫైనల్ గా ముగించే ముందు మనం అందరం ఒక శ్లోకం చెప్తాం. అన్న చెప్తామా? ఖచ్చితంగా చెప్పాలి. మీరు చెప్పమంటే నేను ఊరుకోను కూడా. ఎందుకంటే మన అందరి లోపల ఉండాల్సినటువంటిది భగవద్గీతలో నాకు నచ్చినటువంటి ఒక శ్లోకం. వర్షం పడ్డానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఒక మాట చెప్పుర్రి. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా వచ్చారు అనుకోర్రి, ఆత్మని ఆప్తమా ముందుకు పోతామా? పోతాం కదమ్మా. బరాబర్ పోవాల్సిందే. ఎవరు మనల్ని ఆపేది ఎవరు మన దగ్గర? ఎందుకు ఆపాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అన్న ఇప్పుడు మన తల్లిని ఎందుకు కాపాడుకోవాలో మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. ఒకసారి మళ్ళీ భారత్ మాత ఇదే చెప్తాం. భారత్ మాతా కీ. అద్భుతం. భగవద్గీత అని చెప్పిన కదా, ఆ శ్లోకం చెప్పి ముగిస్తా. ఎత్ర యోగీశ్వర. నాకు వినబడతలేదు, నా సౌండ్ నాకు వినబడుతున్నారు. అంతగా అంటే మైక్ ఉంది కదా, తప్పదు, బట్ మీరు కూడా వినబడాలి. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనో ధారి తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి తిరుమమ. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధారి తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమమ. నాకు ఎందుకు ఈ శ్లోకం చెప్పిన అంటే భగవద్గీత మొత్తంలో నాకు చాలా 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 బాగా నచ్చిన శ్లోకం ఇది. అంటే భగవద్గీత అర్థమే నాకు ఈ శ్లోకంలో కనబడతా ఉంటది. అయ్యా ఎక్కడ ధర్మం బాగుంటది అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో. ఆ కృష్ణయ్య ఎక్కడైతే ఉంటే అక్కడ ధర్మం అద్భుతంగా ఉంటది. మరి ఎక్కడ ఉంటాడు ఆ కృష్ణుడు? ధర్మం వైపే ఉంటాడు. కాబట్టి ధర్మం బాగుంటుంది, అక్కడ ధర్మం విజయం సాధిస్తారు. మరి ఇప్పుడు ధర్మం గురించి మనల్ని కూడా ఏదో చేయాలి అని చెప్తున్నాడు కదా కృష్ణుడు. మరి కృష్ణుడు అయిపోతుందా? కృష్ణుడు వస్తాడు, నీ ప్రయత్నం నువ్వు చేయకుండా కృష్ణ దా అంటే రాడు ఆయన. ఎందుకంటే మనల్ని పుట్టించారు కదా ఈ భూమి పైన. మనం ఎందుకు పుట్టినాడు? ఇక్కడ సంపాదించి పక్కకు పెట్టుకునికే కాదు, సంపాదించనీకే, డబ్బు మాత్రమే కాదు. ఈ రోజు చూస్తున్నా, ఇంతకు ముందే పాపం ఆయన ఎవరు బిలియనియర్ మన రాష్ట్రంలోనే ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తా ఉంటే ఆత్మహత్య చేసుకున్నాడు. లక్షల కోట్లు సంపాదించింది ఏం లాభం? పారంబాయ. మరి సంపాదన సంతోషాన్ని ఇస్తుందా అనే ప్రశ్న ఈరోజు రావాలి. ఎందుకంటే కొన్ని జనరేషన్స్ అన్ని కూడా సంపాదన చుట్టూ తిరిగి ధర్మానికి దూరమైనవి. అందుకోసం ఈరోజు పోరగాళ్ళందరూ భయపడతా ఉన్నారు. క్షాత్రం లేదు, స్కూల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనేమో అని భయం. అట్లా కూడా చచ్చిపోతున్నారు కదా పిల్లలు బాబు కదా. ఏమన్నది మన దేశంలో దాదాపు 1 సంవత్సరం 1,00,000 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటారు. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు. ఏం పడైనా చదువులకి అంటే వాళ్ళకు చదువుతో పాటు జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. అది చేస్తలేము. అయితే మళ్ళీ అక్కడికి వస్తారండి. ఎత్ర యోగీశ్వర కృష్ణ దగ్గర ఆగినాం కదా. తర్వాత ఎత్ర పార్థో ధనుర్ధారి అంటే పార్థుడు అంటే అమ్మా అర్జునుడు. పార్థుడు అంటే మరి ఆ పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం వస్తుందట ధర్మానికి. మరి ఆ పార్థుడు ఎట్లా ఉండాలి? అయిపోయింది సార్, లాస్ట్ లైన్. ఆ పార్థుడు ఎట్లా ఉండాలి? ధనుస్సు చేతబూని యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఎవరిపైన యుద్ధానికి? అధర్మం పైన యుద్ధానికి. అక్కడ కూడా విజయం వస్తుంది. ఈరోజు మనం ఎట్లా ఉంటున్నాం? మన చేతుల్లో ఏం పట్టుకొని ఉంటున్నాం?
చేతులలో కేవలం కత్తులు ఫోన్లు పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఫోన్ కూడా చాలా పెద్దదమ్మా. ఈరోజు మనిషిని చంపుతుంది, మనిషిని రెండు చేయగలుగుతుంది. ఆ తల్లి ఫోన్ పట్టుకొని చూపిస్తుంది నాకు. నిజం, మనం అందరం ఫోన్లు పట్టుకొని ఉంటున్నాం. కానీ అంతకు మించి మన మనస్సు లోపల క్షాత్రం ఉండాలి, క్షాత్ర ధర్మం ఉండాలి. అన్నిటికీ మించినటువంటి వెపన్ ఈ నాలుకన్నా అమ్మా. ఇది ఇంతకు మించినటువంటి వెపన్ ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రపంచాలు కూలిపోయినాయి, ప్రపంచాలు ఎదిగినాయి, దేశాలు కూలిపోయినాయి, దేశాలు రాజులు రాజ్యమేలురు కేవలం ఈ నాలుకతోటి. దీనికి పెంచండి, ప్రశ్నించే తత్వాన్ని పెంచండి. వచ్చిందా మనకెందుకులే కాకుండా ప్రతిదీ మనకు కావాలి. ఇలా పుట్టినాం కదా ఈ దేశం మీద, పుట్టినందుకు పోయేలోపు మనం చేయాల్సింది చేయాలి, మనం మార్చాల్సింది మార్చే ప్రయత్నం చేయాలి. అన్నిటికీ మించి ఆ తల్లి భరతమాత కోసం ఏ క్షణమైనా ఏ అవసరం వచ్చినా నేనున్నా అనే భావన మన పిల్లల్లో తర్వాత తరాల్లో కల్పించేలా మన పెంపకం ఉండాలి. అది ఉంటేనే ఏదైనా. తల్లికి అటో ఇటో ఏమన్నా అయితే ఈరోజు ఒక్కడు కూడా ఉన్నారమ్మా. ఇక్కడ ఒక్కడు ఉన్నాడు. మనం అడుక్కోనికి చిప్పలు కూడా మన చేతులకు రావు. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరొకసారి భారత్ మాతాకి. రెండు చేతులు లేవలే, మళ్ళా రెండు చేతులు లేవంది. నేను సార్ ఏమో వెయిట్ చేస్తున్నాడు బాబు ఇక్కడ అయిపోవాలని. మీరేమో రెండు చేతులు లేపుతలేరు. రండి ఒకసారి లేపుదాం. చేతులలో ఏం పట్టుకుంటలేం కదా. ఏమన్నా రాళ్ళు పట్టుకున్నారా మీరు? రథయాత్ర జరుగుతున్నదని పట్టుకున్నారా? ఉట్టి చేతులే చాలు, మన పిడికిలి చాలు తేలికైనా. భారత్ మాతా కీ, సనాతన వైదిక ధామ్ కీ జై శ్రీరామ్. హర హర హరే కృష్ణ. జై జగన్నాథ ప్రభు కీ. అద్భుతమైన ప్రసంగాన్ని మనకి మార్గదర్శనం చేసిన అమోఘ్ దేశపతి గారికి అనేక ధన్యవాదాలు. భక్తి యుగ సమాజానికి